సంబంధించి చాలా దారుణం అండి ఇది. ఇప్పుడు భక్తికి ఆధ్యాత్మికతకు విశ్వాసానికి కేంద్రంగా ఉండాల్సిన తిరుపతి, దాని తిరుమల, దాన్ని నడిపించాల్సిన ఆధ్వర్యం వహించాల్సిన తిరుమల తిరుపతి దేవస్థానం అంతకంతకు రాజకీయ కేంద్రాలుగా మారిపోతున్నాయి. ఇంత వివాదం ఒకటే విషయం మీద నిరంతరాయంగా జరిగిన అంశం ఇటీవల కాలంలో ఇంకోటి లేదు. అది ఇప్పుడు ప్రాణాలు పోయే వరకు ఉంది. అది హత్య కాదా అనే చర్చ ఒకటి, హత్య ఎవరు చేశారు అనేది ఒకటి. పోలీసులు అయితే హత్యగానే కేసు నమోదు చేశారు కాబట్టి ఇంక దాంట్లో ఏమి హత్య కేసు అని పోలీసులు కాదని చెప్పే వరకు దాన్ని హత్య కేసుగానే చూడాలి కదా ఎవరన్నా. మన హత్య కేసు అని చెప్తే ఫలానా వాళ్ళు చంపేశారు, వైసీపీ వాళ్ళే చంపేశారని టీడీపీ వాళ్ళు బహిరంగంగా చెప్పేస్తున్నారు. టీడీపీ వాళ్ళు ఎందుకు ఏకపక్షంగా ప్రకటిస్తున్నారు అని వైసీపీ వాళ్ళు కొన్ని ఆధారాలు చెప్తున్నారు. అసలు దీని భావమేమి తిరుమలేసే అని ఎంత ఘోరమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? భక్తితో అలరాల్సినటువంటి చోట ప్రాణాలు కూడా పోయిన తర్వాత ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులు, ఇప్పుడు ఆయనకు సంబంధించిన కుల సంఘం వాళ్ళు అందరూ కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు నిన్న మనం చూసాం మొదటిసారిగా, బహుశా నేను గతంలో చూడలేదు, పోలీసులు సీన్ రీక్రియేట్ చేశారు. రీక్రియేట్ చేస్తే సరిగ్గా సతీష్ ఎంత బరువు ఉన్నారో అంత బరువు ఉన్నటువంటి ఒక బొమ్మను తయారు చేసి దాన్ని కారులోంచి విసిరేస్తే అది ఎక్కడ పడుతుంది, ఎలా జరుగుతాయి, ఎలాంటి పరిణామాలు, ఇవన్నీ ఇప్పుడు అంత స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేస్తుంటే వాళ్ళతో నిమిత్తం లేకుండా ఈ ప్రకటనలు చేయడానికి రాజకీయ పార్టీలకు, రెండు పార్టీలకు కూడా పోలీసులు కదా చెయ్యాలి. పోనీ పోలీసులు దాన్ని ఏమైనా కాదంటారా అంటే వాళ్ళు కూడా ఏమి కాదంటారు. న్యాయస్థానాలు నివారిస్తాయంటే, లేదంటే దేవుడి సంస్థానంలో జరిగినటువంటి అంశానికి